పథకాలు ఇప్పుడే గేరింగ్ మొదలు పెట్టారు. గ్రామ స్థాయిలో వాళ్ళు ఉంటారు కదా, దాచుకునే అక్రమ వ్యాపారాలు చేసేవాళ్ళు, మైనింగ్ ముఠ వాళ్ళ కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళకి ఈ ప్రజలకు ముఖ్యం కాదు, వాళ్ళు జేబులో దోసుకోవటం ముఖ్యం. దానికి అనుగుణంగా ముగ్గులు జల్లెడబడుతున్నారు. జల్లెడబెట్టి జగన్మోహన్ రెడ్డి కులం చూడు, మతం చూడు, ప్రాంతం చూడు, పార్టీలు అసలే చూడండి మొనగాడు. మీరేం చేస్తున్నారు? ఈనాడు గేరింగ్ చేసి వాడు మన పార్టీ కాదు, వీడు మన పార్టీ కాదు, వీడు మన కొలపోడు కాదు, వాడు మన కొలపోడు కాదని కులాల వారిగా డివైడ్ చేయగలుగుతున్నారు. ఇవాళ నాగమల్లేశ్వరరావు కమ్మ కులస్తుడు వైఎస్ఆర్సీపీలో ఉండటం ఏంటని తన మరణాన్ని మీరు మరణానికి కారణమయ్యారు. ఏ పార్టీలో ఎవరు వ్యక్తులు ఉండకూడదా? అనేక పార్టీలు, అన్ని కులాలు మతాలు కలిపితేనే పార్టీ. మీ ఒక్క వ్యక్తి ఒక పార్టీ ఒక కులం కాదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతాలు చూడకుండా, పార్టీలు అసలే చూడకుండా పథకాలు ఇచ్చిన మహానుభావుడు. అంటే గతంలో పథకాలు ఇచ్చి జగన్ గారు సోమరిపోతం చేశారు అనేసి కూటమి ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇస్తే సోమరిపోతులు కారంటారా? సోమరిపోతులు ఆల్రెడీ రాష్ట్రంలో సోమరిపోతనం ఏర్పడుతుంది కదా. దాచుకోవటం పనులు లేకుండా ఉపాధి హామీ పనుల్లో కూడా పార్టీలు ఖచ్చితంగా ఇస్తున్నారు. ఆ ఉపాధి హామీ పనుల్లో 120 రోజులు కల్పిస్తున్న కేంద్రం ప్రవేశపెట్టే పథకం, ఆ పథకాన్ని కూడా వాళ్ళు దోపిడీ చేస్తున్నారు.